తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకాలను ప్రజలపై వరాలుగా కుమ్మరించి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజునే 2 గ్యారెంటీ పథకాలపైన సంతకం పెట్టారు. 1 మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ, 2 ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యానికి 10 లక్షల రూపాయల వరకు అమౌంట్ను పెంచుతూ ఆయన సంతకం చేశారు. ఈ నెల డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల ద్వారా 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించి పథకాలను అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 పథకాలను అందజేయాలని, పేదవారిని గుర్తించి ఈ పథకాలు అమలయ్యేలా చేయాలని ఆయన కలెక్టర్ల సమావేశంలో అధికారులను కోరారు. అలాగే గ్రామ సభలకు సంబంధించి నిధులను కూడా విడుదల చేశారు. గ్రామ సభలో దరఖాస్తులు 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి అర్హులను ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే విధానంపైన చర్చ జరిగింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే 6 గ్యారెంటీ పథకాలకు అర్హులని, అలాంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వెంటనే వారికి ఈ పథకాలను వర్తింప చేయాలని, ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలను అమలు చేయాలని, ఆ రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు, లేని వారిని అనర్హులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.